జై సద్గురు మహారాజుకు జై. శిష్యుని లక్షణము 242వ ఖండార్థము. దేశకుని చరణ తీర్థము కాశీ గంగయని గురుని గనుగొన్నను విశ్వేశ్వరుడని ఎతడు తనకుపదేశంబునర్చినట్టిదే తారకమణి. మనసందునా తీరునగని ఏ సీమయందున్న కాశీ ప్రయాగ రామేశుని పురమై ప్రకాశించు నా సీమ దే తారకమణి దే తారకమణి. మనసందుతా తీరునగని. ఈ తారకోపదేశము సామాన్యమైనది కాదు. అందుకు కాబట్టి శిష్యుని లక్షణములో చెప్పినాడు. 243 గురుచరణము గోదావరి అని గురుమూర్తి రామభద్రుండని తత్పురము భద్రాచలమని గురుమంత్రమే తారకమని గురుమంత్రమే తారకమని గురిగలిగినట్టి తిరిగిరాని మరిగెరిగినట్టి నరుడున్న చోటే సుందర శేషగిరి భద్రగిరి రంగనాయక పురమానందగిరియుండో గురిగలిగినట్టి తిరిగిరాని మరిగెరిగినట్టి. ఈ శిష్యుని లక్షణములో గురువు శిష్యునికి ఈ లక్షణాలు ఉంటేనే ఆ యొక్క గురువునకు గురువులైతారు. మనము ఏ శిష్యునికి గురువు అవుతామో ఆ శిష్యుడు కూడా ఇంకొకరికి గురువు కావడం. గురువుకు గురువు కావడం అంటే ఈ గురువుకు పుట్టిన శిష్యుడు ఇంకో శిష్యునికి గురువు కావడం. అలా మన సాంప్రదాయం నడుస్తూ ఉంది. అందుకు కాబట్టి ఆ గురుదేవుని సంశయం ఎలా తీరాలంటే మనము ఆ లక్షణాలలో నడవాలి. జై సద్గురు మహారాజుకు జై.